పిల్లల కళ్ళలో సంతోషాన్ని కాకుండా ఎప్పుడూ కన్నీళ్లే చూడాలి అనుకునే మగవాడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పిల్లల్ని, భార్యని బాధ్యతగా చూసుకోలేని మగాడి పెళ్లి అవసరమా? నువ్వే ప్రపంచమని అనుకున్న నీ భార్యని పట్టించుకోకుండా నీ వ్యసనాలకి నువ్వు దాసోహం అంటే నీ భార్య ఏం చేస్తుంది? ఒక్కసారైనా నీ పిల్లల గురించి ఆలోచించావా? చెప్పు నా ప్రశ్నకి సమాధానం. నీతో కలిసి బ్రతకాలన్న కోరిక రోజురోజుకు పెరుగుతుంది. నువ్వు నాకు సొంతం కావు అనే నిజం ప్రతి క్షణం నన్ను చంపుతుంది. అయినా కానీ నువ్వు వస్తావన్న ఆశ కోసం ఎదురు చూసే చూపులు మాత్రం ఎప్పటికీ ఆగవు. ప్రేమ ఎక్కడ పుడుతుందో, ఎవరితో పుడుతుందో ఎవరికీ తెలియదు. సమయం, సందర్భం లేకుండా, ఆస్తి, వయసు, అందం చూడకుండా ఒక మనిషి ఇంకో మనిషికి లేదా ఒక మనిషి పైన జంతువుకి, ప్రకృతికి ఇలా ఏర్పడే అద్భుతమైన బంధమే ప్రేమ. విడిపోవడంలో ఏముంది? ఒకరిలో ఇంకొకడు తప్పు ఒప్పులు చూడడం, 10 మంది 10 రకాలుగా అనుకోవడం, నీ సమస్య వేరొకరికి నవ్వులాటగా మారడం, కలిసి ఉండి పోరాడితే ఒకరితో ఒకరు సర్దుకుపోవడం, 10 మందిలో గౌరవం పొందడం, సమస్యలు ఎదురైనా నవ్వుతూ పోరాడడం. అంతే కదా జీవితం. నాకు నువ్వు కావాలి అంటే నీ శరీరం కావాలని కాదు, నాకు నీ ప్రేమ కావాలి, నాకు నీ సంతోషం కావాలి, నాకు నీ తోడు కావాలి, నాకు నీతో లైఫ్ కావాలి, నా సంతోషం నువ్వు కావాలి, నాకు బాధేస్తే నువ్వు ఓదార్చాలి, భయం వేస్తే ధైర్యం చెప్పాలి, కన్నీళ్లు వస్తే తుడిచే చెయ్యి నీది కావాలి. మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు, మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. మనతో బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే 100కో 1,00,000కో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మనసు తారాసపడితే ఎంత కష్టం వచ్చినా వదులుకోవద్దు. ప్రేమ ఎప్పుడు మనం ఎంతగా ఫీల్ అయ్యాం అనే దాన్ని బట్టి మాత్రమే ఉండదు, తిరిగి వాళ్ళు కూడా అదేలా ఫీల్ అయ్యారా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం ఫీల్ అయ్యే దాంట్లో ఆనందం మాత్రమే ఉంటుంది, తిరిగి వాళ్ళు ఫీల్ అయ్యే దాంట్లో ఇద్దరి జీవితం ఉంటుంది. నేను ప్రేమించేది నిన్నే, ప్రేమిస్తుంది నిన్నే, ప్రేమిస్తూ ఉండేది కూడా నిన్నే. ఇలా ఏదైనా మారొచ్చు, కానీ నీ మీద నాకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. నా ఆనందం నువ్వు, నా ఊహల్లో అందమైన చిత్రం నువ్వు, నా గుండె చప్పుడు అనే పదానికి అర్థమే నువ్వు. ఒక పురుషునితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళనే మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం, కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని, వేరే వాళ్ళ మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతాం. మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోకండి, వారే మీకు అసలైన వారు. ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలో మీ పైన ప్రేమ ఉంటుంది. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికే వస్తున్నారంటే వాళ్లకు మీరు తప్ప వేరే ఎవరూ దొరకరని కాదు అర్థం. ఎవరికీ ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం. నువ్వు నా మీద కోపం పడుతున్నావని, తిడుతున్నావని దూరం అవుతాను అనుకుంటున్నావా? కావాలంటే నువ్వు దూరం పెట్టే కొద్దీ ఇంకా దగ్గర అవుతావు.